చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పరిశ్రమలో 11,58,00,000 విలువైన మెఫిడ్రిన్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ లో 4 ఏళ్లుగా నిషేధిత సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు బయటపడింది. దీంతో ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, సహాయకుడు తానాజీ పండరినాథ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ట్రాన్సిట్ వారెంట్ తో ముంబైకి నిందితులను తరలించారు. శ్రీనివాస్ విజయ్ కు బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా మురాద్ తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రాంతమైనటువంటి చర్లపల్లిలో మొత్తం పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ ను ముంబై తానే పోలీసులు ఛేదించారు. ఇక మనం చూస్తున్నాం చర్లపల్లిలో ఉన్నటువంటి ఈ పరిశ్రమలోనే పెద్ద ఎత్తున ముంబై తానే పోలీసులు రెండో రోజు విచారణకు సంబంధించినటువంటి బృందం ఇక్కడికి చేరుకొని విచారణ చేస్తా ఉంది. ఇక ఇది మొత్తం చూసినట్టయితే చర్లపల్లిలో అంటే మేడ్చల్ జిల్లాలోని ఉన్నటువంటి చర్లపల్లిలో మొత్తం ఈ డ్రగ్స్ చెందినటువంటి ముంబై చెందినటువంటి పోలీసులు వచ్చారు. దీనిలో వచ్చి ఈ ఫార్మా కంపెనీల ముసుగులో పెద్ద ఎత్తున మెఫిడ్రిన్ కావచ్చు, మోలీ, ఎక్స్టసీ లాంటి డ్రగ్స్ ను సప్లై చేస్తున్నటువంటి 2 కంపెనీల పైన కూడా ఇటు ముంబై పోలీసులు, క్రైమ్ పోలీసులు ఆకస్మికంగా వచ్చి దాడులు చేశారు. ఈ దాడులు చేసినటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ కెమికల్ సంబంధించినటువంటి బాక్సులలో మొత్తం మిథైలిన్ డిక్లోరైన్ సంబంధించి ఎండిసి పౌడర్ ను పెద్ద ఎత్తున కనుగొనడం జరిగింది. దీన్ని వాల్యూ చూసినట్టయితే 12 కోట్లకు సంబంధించినటువంటి వాల్యూ ఉంటుంది. కానీ ఇది మార్కెట్లో వివిధ రకాల మెఫోడ్రిన్ డ్రగ్ సంబంధించిన వాటిలో ఉపయోగించినట్టయితే సుమారుగా ఇది 12,000 కోట్ల వరకు కూడా ఇది మార్కెట్ వాల్యూ చేస్తుందని ఇటు ముంబైకి చెందినటువంటి తానే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ఈ ఆపరేషన్ చూసినట్టయితే చర్లపల్లిలో పట్టుబడ్డటువంటి మొత్తం 13 మందిని కూడా పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పైన కూడా హైదరాబాద్ నుంచి వీళ్ళని పిక్ చేసి ముంబై పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఓ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి మహిళను ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి ర్యాకెట్ లో ఆమెను గుర్తించినటువంటి క్రమంలో ఆమెను విచారించినటువంటి క్రమంలోనే హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ చర్లపల్లిలో ఉన్నటువంటి డ్రగ్ ర్యాకెట్ లింకులన్నీ కూడా ఒక్కొక్కటికి బయటికి రావడం జరిగింది. దీంతో పాటు ఈ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ విజయ్ ఒలేటి అనే వ్యక్తి కూడా ఈ చర్లపల్లిలో ఉన్నటువంటి నవోదయ కాలనీలోని వాగ్దేవి ల్యాబ్ పేరుతో కూడా ఈ కంపెనీ నడిపిస్తున్నాడు. దాంతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ నాచారంలోని వాగ్దేవి ఇన్నోవేషన్ సంబంధించినటువంటి కంపెనీ రీసెర్చ్ పేరుతో కూడా దీన్ని ఏర్పాటు చేసి మొత్తం డ్రగ్ ను వివిధ దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నట్లుగాను ఇప్పటికే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో మత్తు ఇంజెక్షన్లు కావచ్చు, టాబ్లెట్లకు సంబంధించి మెఫోడ్రిన్ డ్రగ్ మాఫియాను ఇక్కడ నుంచి వెళ్ళి ఆపరేట్ చేస్తున్నట్లుగాను ఇటు ముంబైకి చెందినటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని ముంబై తానే పోలీసులు ఒక్కసారిగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ చేసినటువంటి క్రమంలోనే మొత్తం తీగలాగితే డొంక కదిలినట్లుగాను ఇప్పటికే ముంబై తానే పోలీసులకు చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగారు. దీంతో పాటు ఈ కంపెనీకి మనం ఒకసారి పూర్తిగా దీన్ని లోపల ఉన్నటువంటి ఏదైతే రా మెటీరియల్ ఏదైతే ఉందో ఈ రా మెటీరియల్ కూడా మొత్తం సీజ్ చేసి ఆ తర్వాత ఫర్దర్ సంబంధించినటువంటి ఈ ముఠా వెనుక ఉన్నటువంటి డ్రగ్ రాకెట్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఛేదించేందుకు ఇప్పటికే మనం విజువల్ లో కూడా చూపించడం జరిగింది. ఇందులో చాలా వరకు అంటే ముంబైకి సంబంధించినటువంటి స్పెషల్ టీం పెద్ద ఎత్తున వచ్చి ఆ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేస్తారు, పంచనామా నిర్వహించారు. ఇప్పటికే 13 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో వారిని పూర్తిగా ఇంకా విచారించేందుకు ఇంకా మిగతా మెటీరియల్ ను సీజ్ చేసేందుకు ఇప్పటికే ముంబై తానే పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇందులో చూసినట్టయితే చాలా వరకు మనము ఈ చిన్నపాటిగా అంటే ఈ డ్రగ్ సంబంధించినటువంటి దీన్ని నడుపుతూ కూడా ఇందులో లోపల చూసినట్టయితే మెఫిడ్రిన్ అనే పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి డ్రగ్ నిల్వలను పెద్ద ఎత్తున కనుగొనడం జరిగింది. దీన్ని సీజ్ చేసేందుకు ఇప్పటికే పోలీసులంతా దీన్ని చాలా రౌండప్ చేసి పూర్తిగా దీన్ని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఒకసారి మనం చూడొచ్చు దీనిలో ముఖ్యంగా చూసినట్టయితే అంటే ప్రధానంగా పెద్ద ఎత్తున అంటే డ్రగ్స్ సంబంధించినటువంటి నిల్వలు కావచ్చు, దీన్ని కంపెనీకి సంబంధించి బేస్డ్ గా పూర్తిగా రా మెటీరియల్ అంతా కూడా ఎక్కడికక్కడ సీజ్ చేశారు. ఇక
ముంబై పోలీసులు రెండో రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రధానంగా చూసినట్టయితే ఇందులో మెఫెడ్రిన్ అనే డ్రగ్ చాలా వరకు దేశవ్యాప్తంగా కూడా దీన్ని సప్లై చేస్తున్నారు. దీనిలో చూసినట్టయితే నార్కోటిక్ డ్రగ్ సంబంధించినటువంటి బృందం కూడా ఇందులో పాల్గొన్నారు. దాంతోపాటు హైదరాబాద్ బేస్డ్గా ఈ మెఫెడ్రిన్ అనేది తయారు చేస్తున్నట్లుగాను దీనిలో చాలా పెద్ద ఎత్తున వివిధ అంతర్జాతీయ సంబంధించినటువంటి డ్రగ్ మాఫియా ఇందులో లింకులు ఉన్నట్లుగాను ఇప్పటికే ముంబైకి చెందినటువంటి పోలీసులు గుర్తించారు. ఇక ఈ సోదాలు నిర్వహించినట్లయితే మొత్తం మీద దీనికి సంబంధించి అంటే మేడ్చల్తో పాటు వివిధ రాష్ట్రాలకు మెఫెడ్రిన్ ఏ దేశానికి సప్లై చేస్తున్నారు, ఏ రాష్ట్రానికి సప్లై చేస్తున్నారు, మెఫెడ్రిన్ లో ఎలాంటి డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి నెట్వర్క్ ఉంది, మొత్తం వివరాలను కూడా మహారాష్ట్ర పోలీసులు దాడులు చేయడం జరిగింది. దీంతో పాటు తెలంగాణ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే దీన్ని ఈ కంపెనీ బేస్డ్ గా చూసినట్టయితే శ్రీనివాస్ ఓలేటిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇక మొత్తం ఈ కంపెనీని పూర్తిగా రౌండప్ చేసి ఇక దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పంచనామా కొనసాగుతా ఉంది. ఇక తీగలాగితే డొంక కదిలినట్టుగా మేడ్చల్లో ఉన్నటువంటి చెర్లపల్లిలో ఉన్నటువంటి ఈ కంపెనీలో ఉన్నటువంటి మెఫెడ్రిన్ సంబంధించినటువంటి లింకులన్నింటిని కూడా పూర్తిగా ముంబై తానే పోలీసులు వచ్చే వరకు కూడా తెలంగాణ పోలీసులు పూర్తిగా దీనిలో అలర్ట్ లేకపోవడం కొంతవరకు విస్మయాన్ని గురి చేస్తుందనే పరిస్థితి ఉంది. దాంతో పాటుగాను ఒకేసారిగా ముంబై తానే పోలీసులు భారీ ఆపరేషన్ లో ఇప్పటి వరకు 13 మందిని చూసినట్టయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది దీనిలో లింకులు ఉన్నట్లుగాను ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక మొత్తం ఈ కంపెనీ చూడొచ్చు మనము మొత్తం హైదరాబాద్ బేస్డ్ గా వివిధ అంటే రా మెటీరియల్ సంబంధించినటువంటి దీనిలో డ్రగ్ తయారీ పెట్టి లోపల చూసినట్టయితే మెఫిడ్రిన్ అనేది చాలా అంతర్జాతీయంగా మత్తు ఇంజెక్షన్లు, మత్తు టాబ్లెట్లకు సంబంధించినటువంటి పదార్థాలను పూర్తిగా వయలేషన్ అంటే వివిధ రూల్స్ డ్రగ్ సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ సంబంధించినటువంటి యాక్ట్లను పూర్తిగా దీనిలో వయలేషన్ చేసి ఇందులో పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా సంబంధించినటువంటి మెఫెడ్రిన్ అనే డ్రగ్ ను ఇందులో తయారు చేస్తూ వివిధ యూనిట్లను నడుపుతున్నారనే సమాచారం ఇటు ముంబై పోలీసులకు రావడంతోనే ఒక్కసారిగా పోలీసులు ఈ ఆపరేషన్ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసు బృందం అంతా కూడా బయటకు వెళ్తుంది. ఆ విజువల్ కూడా చూడొచ్చు మనం. ఒకసారిగా టీముల వారుగా బయటకు వచ్చారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేసే పరిస్థితి ఉంటుంది. దీనిలో ఒకసారి మనము ఆఫీసర్లను, అధికారులను కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. ముంబై నుంచి వచ్చినటువంటి పోలీసులు अब तक तो आपका सर्च कैसा चल रहा है? आप जरा थोड़ा साइड में हो जाएंगे, कामगार लोग आ रहे हैं हमारे, साइड में हो जाइए थोड़ा। अब तक तो आप तो कितना मटेरियल सीज कर लिया था? रिक्वेस्ट है आपको थोड़ा साइड में हो जाइए प्लीज। कितने बजे से चल रहा है? कुछ सीज हुआ इसमें ड्रग्स की? आप बोले सर, इन्फॉर्मेशन बोलो. ఇక ముంబై చెందినటువంటి పూర్తిగా ఒక పెద్ద టీం మాత్రం ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతోటి ఆ మెటీరియల్ ను సీజ్ చేసేందుకు గాను పలువురు ఇక్కడ స్థానికుల సహాయం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో పనిచేసే వారిని కూడా వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ మెటీరియల్ ఎంత ఉంది, ఎవరెవరు పనిచేశారు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని లోపలికి సార్ అప్తో అంటే పहले तो थोड़ा प्राइमरी इन्फॉर्मेशन बोल अब क्या चल रहा है? कुछ नहीं मालूम प्रमोद सर साइड प्लीज మనం చూస్తున్నాం. విజువల్ చూడొచ్చు. మొత్తం పెద్ద ఎత్తున ఈ డ్రగ్ సంబంధించినటువంటి మెఫెడ్రిన్ డ్రగ్ సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఈ ముఠాతోటి ఎవరెవరికి లింకులు ఉన్నాయనే విషయం పైన కూడా ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 6 కిలోల మెఫెడ్రిన్ అనేది కూడా చాలా వరకు ఇది మార్కెట్ వాల్యూ చూసినట్టయితే 12 కోట్ల విలువ చేసేది ఉంటుంది. ఈ ముడి సరుకులనంతా కూడా మొత్తం స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఈ మెఫెడ్రిన్ లో చాలా వరకు వివిధ రకాలకు సంబంధించినటువంటి లేబులను ఉపయోగించి వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తున్నట్లుగాను ఇప్పటికే ముంబై తానే సంబంధించినటువంటి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ కంపెనీలో వెళ్లి పూర్తిగా వారందరినీ అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ వాగ్దేవి లాబొరేటరీస్ అనే కంపెనీ పేరుతోటి కూడా ఈ శ్రీనివాస్ ఓలేటి అనే నిర్వాహకుడు, యజమాని కూడా దీన్ని నడుపుతున్నట్లుగాను ఇప్పటికే గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఇక ముంబైకి సంబంధించినటువంటి తానే ఎంబీవీకి సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే 178 గ్రాముల మెఫెడ్రిన్ తో పాటుగాను మొత్తం విలువైనటువంటి 23 లక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా సీజ్ చేశారు. దాని ఆధారంగా డ్రగ్స్ సంబంధించినటువంటి వివిధ కంపెనీలను వివరాలకు సంబంధించి కూడా వాటిని ఆరా తీస్తున్నారు. మేడ్చల్ సంబంధించినటువంటి జిల్లాలలో చెర్లపల్లిలో ఉన్నటువంటి ఈ వాగ్దేవి ల్యాబొరేటరీస్ కావచ్చు, దాంతోపాటు వాగ్దేవి ఇన్నోవేషన్ ఫార్మా కంపెనీలో మెఫోడ్రిన్ తయారు చేస్తున్నట్లుగానే ఇప్పటికే ముంబై పోలీసులు గుర్తించినటువంటి క్రమంలో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు కూడా చాలా వరకు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇది కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి మెఫెడ్రిన్ డ్రగ్ అనేది కూడా చాలా వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తుండేటువంటి క్రమంలో దీనిలో మనం చూస్తున్నాం షటర్లు లోపలికి వెళ్లి ముంబై పోలీసులు ఇందులో పనిచేస్తున్నటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికుల సహాయం చేత కూడా ఏమేమి తయారు చేస్తున్నారు వాళ్ళ సహాయం తీసుకొని ఆ డ్రగ్ సంబంధించినటువంటి రా మెటీరియల్ ను ఎలా సప్లై చేస్తారు, ఆ రా మెటీరియల్ వ్యవహారంలో కూడా ఇప్పటి వరకు మొత్తం కంపెనీకి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే సేకరించారు. ముంబై తానే పోలీసులు కమిషనర్ కూడా ఇప్పటికే దీనిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. దీనిపైన కూడా మరికొద్ది సేపట్లో ముంబై తానే పోలీసుల బృందం పూర్తిగా పంచనామా నిర్వహించి ఈ 2వ రోజుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఆధారాలను కూడా మరికొద్ది సేపట్లో ప్రకటించనుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటీ స్టూడియో.